హలో గాయ్స్, మళ్ళీ మా ముందుకు ఒక చిన్న గోవా వ్లాగ్తో వచ్చేసాను. మేము ఫ్యామిలీ గోవా వ్లాగ్ వెళ్ళాము. 3 డేస్ ట్రిప్ అనమాట. అది మేము ట్రైన్లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఫ్లైట్కి చేయించుకున్నాం. ట్రైన్లో వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఈ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ఈ వ్యూని అస్సలు మిస్ కాకూడదని మేము ట్రైన్ జర్నీ వెళ్ళాం. సో చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ మిస్ కాకూడదని మేము ట్రైన్ జర్నీ చేసాము. ట్రైన్ జర్నీ మాకు 28 అవర్స్ పట్టింది గోవా వెళ్ళడానికి. అయినా సరే ఈ వ్యూ అంతా చూసిన తర్వాత, ఈ టన్నల్స్ వ్యూ చూసిన తర్వాత ఆ థ్రిల్లింగ్కి మేము మర్చిపోయాము ఈ జర్నీ అలసటంతా. మా ట్రైన్ చాలా పెద్దదన్నమాట. లాంగ్ టర్న్స్ వచ్చినప్పుడు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో ఆ వ్యూ. అసలు నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాం. గోవా వెళ్ళాక మేము మడ్గాం అనే ఊర్లో ఇక్కడ దిగిపోయాము. ఇక్కడ నుంచి మాకు గోవా ఒక 20 కిలోమీటర్స్ పడుతుంది. బై కార్ మేము గోవా వెళ్ళాము. ఇక్కడ నుంచి మేము కార్లో వెళ్ళేటప్పుడు ఈ బ్రిడ్జ్ వచ్చింది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ బ్రిడ్జ్. మీకు కోల్కతా బ్రిడ్జ్ ఐడియా ఉంటుంది, అలా అనిపించింది. అండ్ మేము వచ్చేసి ఈ రిసార్ట్లో దిగాము. ఈ రిసార్ట్ నేమ్ వచ్చేసి ట్రిబో. చాలా బ్యూటిఫుల్గా ఉంది. నైట్ వ్యూ కూడా ఎంత బాగుందండి రిసార్ట్ది. అక్కడ వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఈ రిసార్ట్లో. ఎంత బాగుందో చూస్తున్నారు కదా. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ఈ రిసార్ట్ అయితే చాలా నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. వ్యూ ముఖ్యంగా చాలా బాగుంది రిసార్ట్ది. బయట రిసార్ట్ వ్యూ ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది రిసార్ట్. అందుకే మీతో డీటెయిల్స్ షేర్ చేస్తున్నా. ఈ రిసార్ట్ వచ్చేసి నాకు 3000 అరౌండ్ పడింది. సో డేకి 3000. నైట్ ఈ రిసార్ట్ వచ్చి ఈ వ్యూ, స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది. అండ్ రూమ్స్ చూసారా, చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఎంత నీట్గా వాష్రూమ్స్ కూడా బాగున్నాయి. ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో చాలా బాగుంది. అండ్ ఇది డే 1 వ్లాగ్. సో ఇంకా వ్లాగ్స్ వస్తాయి. 3 డేస్ వ్లాగ్ కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ మేము వెళ్ళింది వచ్చేసి ఈ బీచ్కి వెళ్ళాము, పామ్ బీచ్. సో మొత్తం కోకోనట్ పామ్ బీచ్ అంటారు. సో కోకోనట్ బీచ్ ఎందుకంటారంటే మొత్తం కూడా కోకోనట్ ట్రీసే చూసారు కదా చుట్టూని. యాక్చువల్లీ ఫస్ట్ ఇక్కడ మాకు డాల్ఫిన్ షో అనమాట. డాల్ఫిన్ది ఒక షో బుక్ చేసుకున్నాము. సో ట్రావెల్స్ వాళ్ళ దగ్గర మేము బుక్ చేసుకున్నాము ముందుగానే. ఇక్కడ మాకు ఈ బోట్స్ ఉన్నాయి కదా, ఈ బోట్స్లో మేము 3 మెంబర్స్ వెళ్ళాము. అలా బోట్కి పర్ పర్సన్ 400 తీసుకుంటారు. వీళ్ళు సెంటర్కి అంటే తీసుకెళ్ళి మొత్తం బీచ్ మధ్యలోకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి డాల్ఫిన్ షో అన్నది చూపిస్తారు. డాల్ఫిన్స్ డైవ్ చేస్తున్న షో అయితే చూపిస్తారు. డే 1లో మేము ఇంకొక 2 బీచెస్ అయితే చూసాము. మీకు అది కూడా షేర్ చేస్తాను ఈ వీడియోలోనే. చూసారా, బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మధ్యలో ఒక గైడ్ అయితే ఉంటాడు బోట్లోని. మనకి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఏంటది షూట్ ప్లేస్లు అవి ఉన్నాయి ఇక్కడ కొన్ని. సో అవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకువెళ్తాడు. రైట్ మధ్యలో మాకు హెలికాప్టర్ కనిపిస్తే నేను అది కవర్ చేసేసా. సో ఓ పక్క ఏమొచ్చి గైడ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. అక్కడ మూవీ స్పాట్స్ ఉన్నాయి. సో అక్కడ కొన్ని మూవీస్ అయితే తీశారంట. మీకు ఇప్పుడు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి. ఈ బిల్డింగ్లోనే బడే మియా చోటీ మియా అనే హిందీ మూవీ తీశారంట, బాలీవుడ్ మూవీ. సో అది మాకు చెప్తున్నాడు, తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎవ్రీథింగ్. ఇక్కడ ఏవేవి షూట్స్ జరిగాయి, ఏవేవి మూవీస్ జరిగాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ చాలా మూవీస్ జరిగాయంట. సో తను 1 by 1 అది ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కట్టించాడంట. అది మనకి ఈ వ్యూ అనేది బోట్ మీద వెళ్తుండగా కనిపిస్తుంది. ఎంత బాగుంది కదా. అసలు ఆ ఇల్లు ఎలా కట్టారు చూడండి, కొండ పైన కట్టారు. ఎంత బాగుందో వ్యూ. అండ్ అలా వెళ్తుండగా అక్కడే ఒక జైలు కూడా ఉందంట. ఇదే కనిపిస్తుంది కదా ఫ్లాగ్, అది జైలు అనమాట. 2 years బ్యాక్ అది మూసేశారు, ఇప్పుడు యూజ్లో లేదు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా ముందుకు తీసుకెళ్ళి సెంటర్కి తీసుకువెళ్ళిన తర్వాత అన్ని బోట్స్ కూడా స్లో చేసేసి ఇంకా ఆపేసిన తర్వాత అక్కడ చూస్తున్నారు డాల్ఫిన్స్ ఇలా డైవ్ చేస్తున్నాయి. ఇదే అనమాట డాల్ఫిన్స్ షో. మా అందరికీ కూడా మా ఫ్యామిలీలో బాగా నచ్చింది అసలు ఈ షో అన్నది. ఈ డాల్ఫిన్ షోని బాగా ఇష్టపడ్డారు పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా అరుపులు, కేకలు అసలు. ఎందుకంటే రియల్గా అవి డైవ్ చేస్తున్నాయి కదా, వీళ్ళు ఏదో ఆర్టిఫిషియల్గా వాటిని ట్రైన్ చేయలేదు. అవి న్యాచురల్గానే డైవ్ చేస్తుండగా తీసిన వీడియో కాబట్టి బాగా అనిపించింది మాకు షో అయితే. ఆ బీచ్లో ఒక చిన్న క్లిప్ తీసుకుందాం అని చెప్పి నేను ఇంకా చిన్న క్లిప్ తీసేసుకున్నాను.
యాక్చువల్లీ మేము నార్త్లో ఒక 2 బీచెస్ కవర్ చేసాము అండ్ సౌత్ గోవాలో 1 బీచ్ చూసాము. ఒకటే చూడగలిగాము, ఎక్కువ తిరగలేకపోయాము. ఎక్కువ వేరే చర్చెస్ ఇవి అవి చూపించారు. సో మేము బస్ బుక్ చేసుకున్నాము, అందువల్ల ఎక్కువ బీచెస్ కవర్ చేయలేకపోయాను గోవాలో. బట్ నార్త్లో V2 అండ్ సౌత్ గోవాలో 1 బీచ్ అయితే విజిట్ చేసాం. సో ఆ 3 బీచెస్ని కూడా ఈ వీడియోలోనే నేను కవర్ చేసేస్తున్నాను మీకు, ఎందుకంటే మళ్ళీ వీడియో పెద్దదైపోతుందని చెప్పి. ఇంకా వేరే వేరే వ్లాగ్స్ ఉన్నాయి, అవి కూడా నేను షేర్ చేస్తాను. Day 2, Day 3 అండ్ Day 1లోనే ఇంకా మేము గొడవ ఫోటో అవి కూడా చూసాము ఈ రైడ్ తర్వాత. బట్ అది ఈ వీడియోలో నేను షేర్ చేయలేకపోతున్నా, వీడియో పెద్దదవుతుందని. దానికి నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. అండ్ ఇది వచ్చేసి బాగా బీచ్, మేము నెక్స్ట్ వెళ్ళిన బీచ్ ఇది నార్త్లోని. బాగుంది, కొంచెం కంపేర్ చేసుకుంటే నాకు ఈ బీచ్ బాగా అనిపించింది. ఇందులో డిఫరెంట్ వ్యూ ఉంది, చాలా బాగుంది బీచ్ అయితే. చూస్తున్న ఎక్కువ శాండ్ ఎక్కువ ఏరియాలోనే తీసుకున్నాం, ఎందుకంటే బాగా ఎండ, ఇంకా మేము బాగా అలిసిపోయాం. ఇంకా అక్కడ దాకా వెళ్ళి వాటర్లో ఎక్కువసేపు నేను ఆడుకోలేదు. ఎక్కువ మ్యాక్సిమం వీడియోస్ అవి తీసేసుకొని ఇక్కడి నుంచి నేను ఇంకా లెఫ్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి వేరే వేరే ప్లేస్కి కూడా వెళ్ళాము. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా బీచెస్ చాలా ఉన్నాయి, నేనైతే కొన్ని బీచెస్ చెప్తున్నాను కదా, టైం సరిపోలేదు, ఎక్కువ బీచెస్ అయితే కవర్ చేయలేకపోయాను. అదే రోజు నైట్ మాకు క్రూజ్ నైట్ ఉంది, క్రూజ్ షిప్లోని మాకు డిన్నర్ అది మేము బుక్ చేసుకున్నాం అదే రోజు నైట్. సో ఇంకా టైం సరిపోలేదు ఎక్కువ బీచెస్ కవర్ చేయడానికి, నేను ఇంకొక వీడియో పెడతాను. అండ్ ఇది వచ్చేసి 3rd బీచ్, సౌత్ గోవాలో చూసిన 3rd బీచ్. ఇది కూడా ఈ వీడియోలోనే పెట్టేస్తున్నా, ఈ చిన్న క్లిప్ని మళ్ళీ అందులో యాడ్ చేయలేక. ఈ బీచ్ మాత్రం సౌత్ గోవాలోని చాలా ప్రశాంతంగా ఉంది, బట్ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, హాట్గా ఉంది. సో గైస్, ఇది నా చిన్న వ్లాగ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. అలానే మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.